ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 15 మంది మృతి చెందినట్లు సమాచారం. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. దాడుల్ని తాలిబాన్లు ఖండించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో అడ్డా వేసుకుని ఉన్న తెహ్రిక్ ఏ తాలిబాన్ తరచూ పాకిస్తాన్లో ప్రవేశించి పాక్ భద్రతా సిబ్బందిని పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. 2 రోజుల క్రితం పాక్లోని ఖైబర్ పఖ్తూన్ క్వా చెక్పోస్టుపై దాడి చేసి 16 మంది సైనికుల్ని దారుణంగా హతమార్చింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసింది. ఇక పాకిస్తాన్కు చెందిన జెట్లు 7 గ్రామాలపై దాడులు చేసిందని ఆఫ్ఘాన్ మీడియా వార్తలు వచ్చాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ దాడుల్ని ఖండించింది. ప్రతీకార దాడులు ఉంటాయని హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. ఈ వైమానిక దాడులకు సంబంధించి ప్రస్తుతం మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, తాలిబాన్ల ఆగడాలను అరికట్టడంలో పాకిస్తాన్ మళ్లీ కళ్లు తెరిచినట్టుగా కనిపిస్తోంది. గతంలో పాకిస్తానే పెంచి పోషించినటువంటి తాలిబాన్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికైతే కనుక పాకిస్తాన్ మరోసారి వారిపై దాడులు చేసి మేము తాలిబాన్లకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకున్నట్టుగా ఉంది. గతంలో నాటో దళాలు పెద్ద ఎత్తున తాలిబాన్లను మట్టుపట్టేటటువంటి క్రమంలో తప్పుకున్నటువంటి అమెరికా నాటో దళాలు కూడా తప్పుకున్నాయి. మరి ఇప్పుడు తాజా పరిస్థితుల నడుమ పాకిస్తాన్ అయితే ఏకంగా తాలిబాన్లపై దాడులకు దిగింది. వైమానిక దాడులతో మృత్యుకు పట్టినటువంటి పరిస్థితి. మరి ఈ దాడుల్లో 15 మంది వరకు మృత్యువాత పడ్డారు. మరి ఈ దాడులకు సంబంధించి పౌర సమాజానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చేయాలనేటటువంటిది పాకిస్తాన్ లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే తాలిబాన్లలో కీలక నేతలుగా ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టబో, అంతేకాకుండా పాకిస్తాన్ లో ఉంటూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్నటువంటి చర్యలను మాత్రం ఏమాత్రం కూడా క్షమించేది లేదని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ అయితే కనుక ప్రతిదాడులు చేయడానికి పూనుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోని పెషావర్ తో పాటు పలు స్థావరాలకు సంబంధించి అయితే సైనిక స్థావరాలతో పాటుగా ఇతర జనావాసాలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా ఊహించని పరిణామం అయితే కనుక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య చోటు చేసుకుంది. ఒకప్పుడు పాకిస్తాన్ ఆధారంగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ బలగాలు రెచ్చిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో కూడా పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లపై నాటో దళాలు దాడులు చేసినటువంటి పరిస్థితి. మరి అందుకు ప్రతిదాడులుగానే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా తిరగబడిందా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. రైట్, థాంక్యూ.